సో హాయ్ స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి రీనీట్ 2026కి సంబంధించి మనకి ఆన్సర్ కింద అయితే మనకి రిలీజ్ చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రొవిజనల్ ఆన్సర్ కీ ఫర్ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ అని చెప్పేసి. సో దానికి సంబంధించి మనకి పీడిఎఫ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. బుక్లెట్ కోడ్‌తో పాటు. అయితే ఈ యొక్క ఆన్సర్ కీని ఏ విధంగా ఛాలెంజ్ చేయాలని చెప్పేసి మనం తెలుసుకుందాము. ఓకేనా? దాంతో పాటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గాని కొత్తగా వచ్చిన మా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అనమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు లైక్ చేసి హైప్ అనే బటన్ క్లిక్ చేయండి అనమాట. ఓకేనా? మరి ఇక టాపిక్ అయితే ఉన్నట్లయితే ముందుగా మీరు చెక్ చేసుకోండి అనమాట. మీ ఆన్సర్ బుక్లెట్ కోడ్ ఏంటి అని చెప్పేసి. దాంతో పాటు మీకు నీట్ క్వెషన్ పేపర్ అయితే దొరుకుతుందన్నమాట మనకి. చూసుకున్నట్లయితే మనకి మొత్తం కనిపిస్తుంది కదండి. సో ఇందులో ఏంటంటే మీరు ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో క్వెషన్ నెంబర్ చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ కనిపిస్తుందండి. సో ఆన్సర్ ఇక్కడ మీరు 4 అనుకున్నట్లయితే అది మీరు 3 అనుకున్నట్లయితే మీరు ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ప్రతి బుక్లెట్ కూడా మనకి ఛాలెంజ్ చేయొచ్చు. బుక్లెట్ నంబర్ 50 కానీ 60 కానీ ఏవైనా ఛాలెంజ్ చేయొచ్చండి. సో దానికి ప్రాసెస్ ఏంటంటే సో ముందుగా మీరు బ్యాక్ అయితే రావాలన్నమాట. బ్యాక్ వచ్చి కింద చూస్తున్నారు కదా మనకి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు డేట్స్ చూసుకోండి అనమాట. ఓకేనా? ప్రొవిజన్ కీ డేట్స్ చూసుకోండి ఇక్కడ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఓకే. సో కిందకి వెళ్ళినట్లయితే మనకి ప్రతి క్వెషన్‌కి కూడా మనకి రూ. 200 ఫీజ్ అయితే పే చేయాలన్నమాట. అది రిఫండబుల్ అనమాట. ఓకేనా? సో మీరు గాని ఛాలెంజ్ చేసిన క్వెషన్ వచ్చేసరికి కరెక్ట్‌గా ఒకవేళ చేంజెస్ చేసినట్లయితే ఓకేనా అది యాక్సెప్ట్ గాని అయినట్లయితే మీకు రీఫండ్ అయితే వస్తుందన్నమాట. రూ. 200 అయితే మాత్రం. దీంతో పాటు ఈ యొక్క ఛాలెంజ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 28 జూన్ అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి సో ఇన్ కేస్ మీరు గాని ఛాలెంజ్ చేసేది అది గాని కరెక్ట్ అయినట్లయితే అది గాని యాక్సెప్ట్ అయిపోయి దాంట్లో గాని చేంజెస్ గాని తీసుకొచ్చినట్లయితే అన్ని సిరీస్ వాళ్ళకి అక్రాస్ క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ 4 సిరీస్ అని చెప్పేసి ఇస్తున్నారనమాట. సో అందరికి కూడా చేంజ్ అవుతుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఒక క్వెషన్ చూసుకున్నట్లయితే ఓకే. సో ఫస్ట్ క్వెషన్‌కి సో 4 కదా! దాన్ని మీరు 3 అని చెప్పేసి ఛాలెంజ్ చేసి యాక్సెప్ట్ చేసినట్లయితే సో వాళ్ళు వచ్చేసరికి అన్ని బుక్లెట్‌లో కూడా సో అందరి మార్క్స్‌లో కూడా వాళ్ళైతే చేంజెస్ చేస్తారనమాట. అది 4 నుంచి కాస్త 3కి అయితే మనకి కన్వర్ట్ చేస్తారనమాట. ఓకేనా? సో అందరికి అప్లికేబుల్ అవుతుంది. సో మీ ఒక్కరికి కాదు మొత్తం అందరూ రీనీట్ ఎవరి ఎగ్జామ్ అయితే రాసారో సో వాళ్ళందరూ కూడా ఆన్సర్ అయితే చేంజ్ అవుతుందన్నమాట. దానికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ. ఇక్కడ మనకి బ్యాక్ అయితే వెళ్దాము. సో మనకి బ్యాక్ వెళ్ళడానికి కింద కనిపిస్తుంది కదండీ. ఆన్సర్‌కి ఛాలెంజ్ అయిపోద్దాం మీద క్లిక్ చేయండి అనమాట. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అయితే అవుతుందండి. ఇక్కడ మనకి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. మన అప్లికేషన్ నంబర్, మన పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి అనమాట. సో దీని తర్వాత మీ సిరీస్ కోడ్‌ని అయితే ఎంటర్ చేయండి. మీ 50 లేకపోతే 60 70 80 అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! క్వెషన్ సెలెక్ట్ చేసుకోండి అనమాట. క్వెషన్ నంబర్ 1 2 3 లేకపోతే 10, 20, 12 అలాగనమాట. సో దీని తర్వాత మీరు రిమార్క్స్ సెక్షన్‌లో అయితే సో మీరు టైప్ చేయొచ్చనమాట. లేకపోతే మీరైతే టైప్ చేసి మీద పెట్టొచ్చనమాట. దీంతో పాటు మీరేమైనా రాసి పేపర్‌ని కూడా పెట్టొచ్చనమాట. దాంతో పాటు ఏమైనా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ లైక్ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కానీ, రిప్యూటెడ్ అకాడమిక్ పబ్లికేషన్స్ కానీ సో వాటిట్లో కూడా మీరు వాటిని ప్రూఫ్ కింద పెట్టొచ్చనమాట. ఓకేనా? సో వాళ్ళు ఈజీగా అయితే యాక్సెప్ట్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఎక్కువ మంది గాని పెట్టినట్లయితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనమాట. సో కరెక్ట్‌గా గాని మీరు పెట్టినట్లయితే వాళ్ళైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారండి విత్ ప్రూఫ్స్‌తో పాటు. ఓకేనా? సో దీనైతే మీరు రిమార్క్స్‌లో క్లియర్‌గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. బట్ దాంతో పాటు ఏంటంటే అప్‌లోడ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రూఫ్ అనమాట. అంటే మీరు ఎవిడెన్స్ కూడా పెట్టినట్లయితే టెక్స్ట్ బుక్స్ నుంచి స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ నుంచి మీరు గాని ఎవిడెన్స్ పెట్టినట్లయితే చాప్టర్ నంబర్, పేజ్ సిటేషన్ ఓకేనా? సో అన్నీ కూడా మెన్షన్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇంకా బేగా యాక్సెప్ట్ చేస్తారనమాట. సో మీరు గాని అలా పెట్టిన తర్వాత ఆ రిమార్క్స్ చూసినట్లయితే రిమార్క్స్ సో ఆ రిమార్క్స్‌లో మొత్తం పెట్టి ఎవిడెన్స్ మొత్తం పెట్టిన తర్వాత మీరు చూస్తున్నది రివ్యూవర్ ఛాలెంజ్ అనమాట. రివ్యూ చేసుకోవచ్చనమాట. ఫైనల్ సబ్మిషన్‌కి ముందు మీరు రివ్యూ చేసుకోవచ్చండి. దాని తర్వాత ప్రతి క్వెషన్‌కి గాను మీరు రూ. 200 పే చేస్తారనమాట. సో ఇది వన్స్ మాత్రమే మీరు పే చేయగలరు. సో మళ్ళీ ఒకసారి ఒక క్వెషన్ పెట్టి తర్వాత మళ్ళీ ఒక క్వెషన్ పెడదాం అంటే కుదరదు. ఒకేసారి అన్ని క్వెషన్‌లు పెట్టాలనమాట. ఓకేనా? సో అలా చేసిన తర్వాత సో రూ. 200 తీసుకుంటారనమాట. సో దీని తర్వాత ఫైనల్ కన్ఫర్మేషన్ అనమాట. ఓకేనా? మీరు కన్ఫర్మ్ చేసుకుంటారనమాట. తర్వాత మీకు అక్నాలెడ్జ్‌మెంట్ అయితే వస్తుందండి. దాని తర్వాత వచ్చేసరికి సో వాళ్ళైతే మరి చెక్ చేస్తారనమాట. ప్రతి క్వెషన్ కూడా చెక్ చేసి ఓకే చేంజెస్ చేయాలా వద్దా ఆలోచిస్తారనమాట. చేంజెస్ చేయాలనుకున్నట్లయితే మీకు చేంజెస్ చేస్తారు. దాంతో పాటు మొత్తం రీనీట్ ఎగ్జామ్ రాసిన అందరిలో కూడా క్వెషన్ చేంజెస్ చేస్తారనమాట. దాంతో పాటు మీకు రూ. 200 మాకు రిఫండ్ కూడా వస్తుందన్నమాట. ఓకేనా? ఇదన్నమాట మనకి ప్రాసెస్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓమర్ షీట్ అయితే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది దాంతో పాటు మీకు రిజల్ట్స్ కూడా ఎప్పుడు వస్తుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. మీ అమ్మాయికి ఇంటర్ కంప్లీట్ అయిందా? ఎంసెట్ ఎగ్జామ్ కూడా రాసేశారా? ఇప్పుడు బెస్ట్ కాలేజ్ కోసం వెతుకుతున్నారా? అయితే నెల్లూరులో ఉండే శాస్త్ర విమెన్స్ కాలేజ్ మీ అందరికి ద బెస్ట్ చాయిస్. ఎందుకంటే ఇక్కడ హై సేఫ్టీతో పాటు బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లభిస్తుంది. ఒక అమ్మాయి భవిష్యత్తు మంచి విద్యతో ప్రారంభమవుతుంది. ఆ విద్యకు భద్రత, నమ్మకం, ఉద్యోగ భరోసా కలిస్తే అదే నిజమైన సక్సెస్. గత 20 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థినుల భవిష్యత్తును నిర్మిస్తున్న శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మహిళల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత. సేఫ్ మరియు సెక్యూర్ క్యాంపస్, చదువు పూర్తయ్యాక జాబ్ గ్యారంటీతో కెరీర్ సపోర్ట్. ఇక్కడ అందుబాటులో ఉన్న కోర్సులు
ఆంధ్రప్రదేశ్లో అరుదుగా ఉన్న మహిళలకే ప్రత్యేకమైన బి ఫార్మసీ కాలేజ్. మొత్తం 3 బి ఫార్మసీ కాలేజీలు, ఫార్మ్డీ, ఎం ఫార్మసీ మరియు డిప్లొమా ఇన్ ఫార్మసీ. మహిళల కోసం ప్రత్యేక నర్సింగ్ కాలేజ్, ఫిజియోథెరపీ, కో ఎడ్యుకేషన్, అత్యాధునిక హాస్పిటల్ క్లినికల్ ట్రైనింగ్, వెల్ ఈక్విప్డ్ ల్యాబ్స్, సేఫ్ మరియు కంఫర్టబుల్ హాస్టల్ ఫెసిలిటీస్, ప్రోటీన్ రిచ్ మరియు హైజీనిక్ ఫుడ్, 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్. చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలకు పూర్తి సహాయం. మీ అమ్మాయి భవిష్యత్తుకు విద్య, భద్రత, ఉద్యోగం ఈ 3 ఒకే చోట కావాలంటే ఎంచుకోండి శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి అమ్మాయి విజయానికి మా బాధ్యత.